అందరికీ జై శ్రీరామ్. సనాతని పల్టన్ ఇన్స్టాగ్రామ్ పేజ్కు స్వాగతం. ఈరోజు నేను అయోధ్యలో ఉన్నాను. అయోధ్యలో మనం ముఖ్యంగా దర్శించుకోదగ్గ ప్రదేశాలు అయోధ్య శ్రీరాముని జన్మస్థలం, హనుమాన్ గడి, దశరథ్ మహల్, కనక్ భవన్, సీతాకుండ్ మరియు సూర్యకుండ్. ఒక్కొక్క దాని విశిష్టత ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఇందులో మొట్టమొదటిది అయోధ్య శ్రీరామం జన్మస్థలమైన శ్రీరామ జన్మభూమి. రామనామం ప్రతి శ్వాసలో నిండి ఉన్న పవిత్ర భూమి. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు అవతరించిన ఈ నగరం నేటికి కోట్లాది భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తోంది. అయోధ్య హృదయంలో మహోన్నతంగా నిలిచిన శ్రీరామ మందిరం ధర్మం, న్యాయం, త్యాగాలకు చిరునామాగా వెలుగొందుతోంది. ఈ ఆలయ దర్శనం భక్తుల హృదయాల్లో శాంతి, భక్తి, ఆత్మానందాన్ని నిలుపుతుంది. దీని తర్వాత హనుమంతుడు ఆయన శ్రీరాముడి నమ్మిన బంటు. ఆయనకు కూడా ఇక్కడ ఒక గుడి ఉంది. దాన్నే హనుమాన్ గడి అని అంటారు. శ్రీరామ భక్తికి ప్రతిరూపమైన హనుమాన్ గడి అయోధ్యకు రక్షకుడిగా నిలిచిన పవిత్ర స్థలం. శ్రీరాముని సేవలో అంకితమైన ఆంజనేయుడి దర్శనం అచంచల భక్తికి జీవంత ఉదాహరణగా నిలుస్తుంది. దీని తర్వాత రాముల వారి తండ్రి గారైన దశరథ్ మహల్, రఘువంశ చరిత్రకు సాక్షిగా నిలిచిన దశరథ్ మహల్ శ్రీరాముని బాల్యం, రాజకుటుంబ వైభవాన్ని గుర్తు చేస్తుంది. ఇక్కడ ప్రతి ప్రాంగణం ఇతిహాస ఘట్టాలను మౌనంగా కథనం చేస్తుంది. దీని తరువాత రాముల వారు ఎంతో ప్రేమగా సీతమ్మ వారికి బహుకరించిన కనక్ భవన్. సీతారాముల దాంపత్య ప్రేమకు నిలయమైన కనక్ భవన్ సీతమ్మ తల్లిని బంగారు ఆభరణాలతో దర్శించే భాగ్యం భక్తులకు అపూర్వ ఆనందాన్ని అందిస్తుంది. దీని తర్వాత మనం విజిట్ చేయదగ్గ ఇంకొక ప్రదేశం సీతాకుండ్. కుండ్ అంటే స్నానం చేసే ప్రదేశం. సీతమ్మ పవిత్రతకు ప్రతీకమైన సీతాకుండ్ ఆమె త్యాగం, ధైర్యాన్ని స్మరింపజేస్తుంది. ఇక్కడ మనము నిలబడి గోపాల్ గోపాల్ అని గనక మనం పిలుస్తే ఆ సీతాకుండులో ఉన్న తాబేళ్లు అన్ని ఒక్కసారిగా బయటికి వచ్చి మనం ఏమన్నా తినుబండారాలు పెడితే అవి తినేసి మనల్ని ఆశీర్వదించి వెళ్తాయి. అది ఇక్కడ చూడ్డానికి చాలా ఆనందాన్ని ఇస్తుంది. దీని తర్వాత మనం చూడదగ్గ మరొక ప్రదేశం సూర్యకుండ్. సూర్య భగవానుని ఆరాధనకు అంకితమైన సూర్యకుండ్ ప్రపంచానికి వెలుగునిచ్చే శక్తి యొక్క మహిమను చాటుతుంది. ఇది యాక్చువల్గా ఏంటి అని అంటే, రాముల వారు వనవాసానికి పయనమైనప్పుడు సూర్య భగవానుడు అయోధ్యలో ఈ ప్రదేశానికి వచ్చి ఒక నెల పాటు బస చేశారంట. ఆ నెల రోజులు సూర్య భగవానుడు బస చేసిన ప్రదేశాన్ని సూర్యకుండ్గా పిలుస్తారు. ఈ నెల రోజులు అయోధ్యలో రాత్రి అన్నది జరగలేదు. ఎప్పుడూ పట్టపగలుగా